హలో గాయ్స్, జై శ్రీరామ్, జై శ్రీ గణేష. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. వీడియో చూస్తున్న వాళ్ళందరికీ హ్యాపీ ఇండిపెండెన్స్ డే. సో ఈరోజు మన 79th ఇండిపెండెన్స్ డే అనమాట. సో ఇందాకనే ఫ్లాగ్ హోస్టింగ్ చేస్తారు, అక్కడ చూసుకోవచ్చు. సో అందరూ మన ఖైరతాబాద్కి సంబంధించిన కమ్యూనిటీ మొత్తము ఫ్లాగ్ హోస్టింగ్ చేశారనమాట. సో మన ఖైరతాబాద్ ఎమ్మెల్యే గారు అందరూ వచ్చేసారు అనమాట ఫ్లాగ్ హోస్టింగ్కి. పెయింటర్స్ అన్న వాళ్ళు వచ్చారు కదా, ఏమేమి చేస్తున్నారో అదంతా చూసేద్దాం. చలో గాయస్, ఇక్కడ చూసుకున్నట్టయితే మన పెయింటింగ్ వర్క్ అనేది స్టార్ట్ అయిపోయింది ఆల్రెడీ. సో కింద గజ్జలమ్మ దేవి దగ్గర ఉన్నాం మనము. సో చూసుకోవచ్చు, గజ్జలమ్మ దేవి మొత్తం పైనుంచి కింద వరకు మన వైట్ పెయింట్ అనేది స్టార్ట్ చేసేసారు. చూసుకోండి, మంచిగా డీటెయిలింగ్గా చూడండి. సో కింది నుంచి పై వరకు మన శారీ వర్క్ అదంతా మొత్తం కంప్లీట్ అయిపోయింది. ఇంకా ఈరోజు నుంచి మొత్తం పెయింటింగ్ వర్క్ అనేది స్టార్ట్ గాయస్. సో ఈరోజు నుంచి చాలా అంటే చాలా క్రేజీ అప్డేట్స్ వస్తాయి మనకి. సో ఇంతవరకు ఎవ్వరు చూపించలేరు గాయస్, పైనుంచి కింద వరకు మొత్తం టాప్ వ్యూ టు బాటమ్ వ్యూ. సో ఓన్లీ మనమే స్టార్ట్ చేసామన్నమాట పైనుంచి కింద వరకు చూపించడం. సో ఇక్కడ చూసుకున్నట్టయితే మన ఐగ్రో స్వామి కూడా పెయింట్ వర్క్ అనేది స్టార్ట్ చేసేసారు. సో మొత్తం పైనుంచి కింద వరకు వైట్ పెయింట్ అనేది వేసేసారు. వైట్ పెయింట్ మీద నుంచి మరి కలరింగ్ పెయింట్స్ అనేది వేస్తారు. సో మన స్వామివారికి సంబంధించిన పెయింట్ కూడా వేసేసారు కాళ్ళకి. సో అక్కడ చూసుకోవచ్చు మన జగన్నాథ స్వామి. సో జగన్నాథ స్వామి కూడా అయిపోయింది మన వైట్ పెయింట్. సో దాని మీద నుంచి కలర్ పెయింట్స్ అనేది స్టార్ట్ చేశారనమాట. సో ముందు వీడియోలో మంచి అప్డేట్స్, మంచి కలరింగ్ అవన్నీ చూపిస్తాను. సో సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేశాను గాయస్. సో గాయస్, ఇక్కడ చూసుకున్నట్టయితే మన స్టేజ్కి సంబంధించిన వర్క్ అనేది చేస్తున్నారు. సో అక్కడ చూసుకోవచ్చు మన వైట్ కలర్ పెయింట్ అది. సో ఆ పెయింట్ ఇంకా గడ్డి కలిపితే కొంచెం స్టేజ్ అనేది తయారు చేస్తారు. ఆల్రెడీ స్టేజ్ అయిపోయింది కొంచెం, బట్ దీని మీద నుంచి ఈ లేయర్ అంటే సెకండ్ లేయర్ అనుకుంటా, సెకండ్ లేయర్కి సంబంధించిన వర్క్ అనేది చేస్తున్నారు. అండ్ ఇక్కడ వచ్చేసి మన బ్యాక్గ్రౌండ్ మన వాసవి పరమేశ్వరి మాత ఉంది కదా, బ్యాక్గ్రౌండ్కి సంబంధించిన పెయింట్ చేస్తున్నారు. సో బ్యాక్గ్రౌండ్ అయిపోయింది, పెయింట్ అనేది స్టార్ట్ చేశారు సో మన అన్న వాళ్ళు. సో ఇక్కడ చూసుకున్నట్టయితే మన వాసవి పరమేశ్వరి మాతకి వెనకాల చెట్టు అనేది తయారు చేస్తున్నారు. సో ఒక్క నిమిషం చూస్తున్నారండి. సో ఇక్కడ మొత్తం వైట్ పెయింట్ వేసేసారు అమ్మవారికి మొత్తం అక్కడ. సో ఇంకా వెనకాల చూసుకున్నట్టయితే మన చెట్టు. సో చూసుకోవచ్చు, ఆ చెట్టు మొత్తము సేమ్ ఒరిజినల్ చెట్టులాగా ఉంది కదా గాయస్. సో అది మట్టి వర్క్ అనమాట. సో మొత్తం ఇక్కడ 108 ఆకులు అనేది వస్తాయి. సో పైకి వెళ్ళిపోదాం, చలో ఏమేమి జరుగుతుందో చూసేద్దాం గాయస్. ఇక్కడ చూసుకున్నట్టయితే మన పాముల దగ్గరికి వచ్చేసాం, పైన షెడ్ కూడా చూసుకోవచ్చు. అండ్ కింద చూసుకున్నట్టయితే మన విగ్రహాలకి సంబంధించిన కిరీటాలు. సో స్వామివారి కిరీటాలు ఉంటాయిగా, మొత్తం ఫినిష్ అయిపోయింది గాయస్. నేను ఆల్రెడీ మేకింగ్ వీడియో అదంతా ఆల్రెడీ చూపించాను, ఎలా తయారు చేస్తున్నారు అదంతా. సో ఇప్పుడు చూసుకోవచ్చు, మొత్తం ఫైనల్ ఫినిషింగ్ అనమాట. చూడండి ఎంత క్రేజీ ఉంది కదా. సో చాలా డిజైన్గా, ఎంత పేషెన్స్గా చేశారు నిన్న మొత్తము. సో అన్నవాళ్ళు చాలామంది కలిసి అన్నవాళ్ళు ఈ కిరీటాల వర్క్ అనేది చేశారు. సో రేపు ఫైనల్ అనమాట వాళ్ళకి. సో రేపు వాళ్ళు చెన్నైకి బయలుదేరుతారనమాట. సో వాళ్ళకి పని అయిపోయింది. నెక్స్ట్ ఇక కార్పెంటర్స్ ఇంకా మన పెయింటింగ్ అన్న వాళ్ళు వర్క్ చేస్తారనమాట. సో పెయింటింగ్ వర్క్ మొత్తం స్టార్ట్ అయిపోతుంది ఈరోజు. సో యాక్చువల్లీ ఈరోజు మార్నింగే స్టార్ట్ చేస్తా అన్నారు. సో చూసేద్దాము, ఈరోజు ఆఫ్టర్నూన్ స్టార్ట్ చేస్తారంట. అక్కడ చూసుకున్నట్టయితే పువ్వు మన వినాయకుడికి సంబంధించిన అరకం పువ్వు అంటారు. సో మొత్తం చూసుకోండి పైన నుంచి కింద వరకు క్రేజీ లుక్ అనిపిస్తుంది గాయస్. పైన పాములకు స్టార్ట్ చేసేస్తారు ఈరోజు మధ్యాహ్నం ఆర్ ఈవినింగ్. అక్కడ నుంచి చూపిస్తాను చూడండి ఒక్క నిమిషం. సో గాయస్, చూసుకున్నట్టయితే మన వినాయకుడికి సంబంధించిన లెఫ్ట్ సైడ్ ఫేజ్ అనేది అది కూడా అయిపోయింది, అక్కడ చూసుకోవచ్చు. సో మొత్తం కిరీటాలకు సంబంధించిన మొత్తం వర్క్ అనేది అయిపోయింది. సో మొత్తం జ్యువెలరీ స్పాట్ అనమాట ఇది. సో మొత్తం చూసుకోవచ్చు, దీని మీద నుంచి ఇంకా పెయింట్ వస్తే ఇంకా క్రేజీ ఉంటుంది. గోల్డ్ ఇంకా అదంతా కలర్ అనేది మిక్స్ చేసేస్తారు. సో లాస్ట్ వీడియోలో కూడా చూస్తాను, మొత్తము పెయింటింగ్ అయిపోయాక కూడా చూస్తాను. సో సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేశాను గాయస్. సో ఒక మొత్తం చూడండి. సో గాయస్ చూసుకోవచ్చు, మన వినాయకుడికి సంబంధించిన ఫేస్ దగ్గరకు వచ్చేసాము. సో పైన కిరీటము అదంతా చూడండి, బాబా క్రేజీ అంటే క్రేజీ ఫినిషింగ్ గాయస్. సో మట్టిలోనే ఇంత అందంగా కనిపిస్తుంది చూడండి. మన చెవు వర్క్ చూడండి. సో క్రేజీ జ్యువెలరీ స్పాట్ అనేది చూపిస్తున్నాను చూడండి. సో అక్కడ కూడా చేస్తారు చూడండి మన చౌకి వినాయకుడిని. సో పైన చూడండి బాబా. సో ఇక్కడ చూసుకోవచ్చు గాయస్, ఇక్కడ నుంచి మొత్తం కిరీటం వర్క్ అనేది మొత్తం ఫినిషింగ్ అయిపోయింది. జస్ట్ ప్యాచింగ్ వర్క్ అనేది చేస్తున్నారు. సో మన అన్న రాజేందర్ సార్ వాళ్ళ ఓన్ బ్రదర్ అనమాట. సో ఆ సార్ కూడా చాలా ప్రొఫెషనల్ అనమాట. సో చూసుకోవచ్చు, మొత్తం ప్యాచింగ్ వర్క్ అనేది చేస్తున్నారు మన అన్న. ఇది అయిపోయాక మొత్తం పెయింటింగ్ వర్క్ అనేది స్టార్ట్ అయిపోతుంది గాయస్. ఇక్కడ చూసుకున్నట్టయితే వినాయకుడికి సంబంధించిన రైట్ ఫేస్ మొత్తం జ్యువెలరీ స్పాట్ మొత్తం అయిపోయింది, కొంచెం ప్యాచ్ వర్క్ అనేది ఉంది. సో అక్కడ నుంచి ఇక్కడ వరకు ప్యాచ్ వర్క్ అనేది చేసుకుంటూ వస్తున్నాడు మన అన్న. ఇక్కడ వచ్చేసి వినాయకుడికి సంబంధించిన లెఫ్ట్ సైడ్ ఫేస్ అనమాట. సో ఇక్కడ కూడా జ్యువెలరీ స్పాట్ అయిపోయింది, కొంచెం ఆరిపోయింది.
సో ఆరిపోయాక పెయింటింగ్ వర్క్ స్టార్ట్ అయింది చేస్తారంట. ఇప్పుడు కొంచెం కింద ఫ్లాగ్ హోస్టింగ్ అవుతుంది, అది అయిపోయాక మధ్యాహ్నము లంచ్ బ్రేక్ అయిపోయాక చేస్తారనమాట పెయింటింగ్ వర్క్ స్టార్ట్. సో ఇక్కడ చూసుకోవచ్చు మన వినాయకునికి సంబంధించిన ఆయుధం చేయి కూడా జ్యువెలరీ స్పాట్ అనేది అయిపోయింది. సో అక్కడ నుంచి ఇక్కడ వరకు ఆర్టిస్ట్ బంగారాలు అంటిస్తున్నారు, అందరూ చూసుకునే ఉండండి. చూడండి ఇక్కడ ఆర్టిస్ట్ వినాయకుడికి ఉంగరాలు అంటిస్తున్నారు. ఆయనకు అసిస్టెంట్ చెన్నై కుట్టి న్యామ్. న్యూ ఆర్టిస్ట్ బంగారాల గురించి జ్యువెలరీ గురించి ప్రశ్నిస్తా. ఉంగరాలు పెట్టేసి రెస్ట్ తీసుకున్నారు. చూడండి చూసుకోవచ్చు మనం రింగ్స్ అనేది పెట్టేసాము మన అన్న దయ వల్ల కొంచెం ఆయనకు అసిస్టెంట్ కుట్టి. సో గాయస్ అక్కడ చూసుకున్నట్టయితే మన ఉంగరాలు అదంతా జ్యువెలరీ స్పాట్ అనేది నేనే చేశాను మన చేతికి. సో అన్ననే పిలిచి మరి చెయ్యి ఏం కాదు అది ఇది అని అంటే కొంచెం నేర్పించాడు. సో నేను స్టార్టింగ్ డే నుంచి చూసుకుంటా నాకు కూడా కొంచెం అలవాటు అయిపోయింది. సో దానివల్ల నాకు కొంచెము ఐడియాని వచ్చి దాన్ని చేశాను అనమాట. సో ఇక్కడ చూసుకోవచ్చు మన వినాయకుడికి సంబంధించిన జ్యువెలరీ స్పాట్ అనేది అయిపోయింది మన మెడకి. సో చూసుకోవచ్చు ఎంత అందంగా ఉన్నాయి గాయస్, చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. సో కింద నుంచి పై వరకు మొత్తం అయిపోయింది, ఇంకా కొంచెం బ్యాలెన్స్ ఉంది జ్యువెలరీ స్పాట్ అనేది. చాలా క్రేజీ ఉంది చూడండి అక్కడ. సో కింద కూడా వర్క్ అవుతుంది. మన అన్ననే పిలిచి మరి ఈ రింగ్స్ అనేది వేయించాడు. సో అక్కడ చూసుకోవచ్చు మన అక్కడ కూడా చూపిస్తాను చూడండి ఒక్క నిమిషం. సో ఇక్కడ చూడండి మన జ్యువెలరీ స్పాట్ కూడా ఇక్కడ కూడా అయిపోయింది. సో ఆరిపోయాక మన పెయింటింగ్ వర్క్ అనేది స్టార్ట్ చేసేస్తారు. ఫస్ట్ మన పాముల నుంచి స్టార్ట్ చేస్తారు. సో ఇక్కడ కూడా అయిపోయింది చూడండి, కింద షాల్వా దగ్గర అదంతా మొత్తం అయిపోయింది. సో పైన కూడా చాలా కట్టలు కట్టేశారు గాయస్, చాలా అంటే చాలా. సో ఇక్కడ డై వర్క్ అనేది అవుతుంది. సో అందరు అన్నవాళ్ళు ఇక్కడనే చాలా ఫాస్ట్గా చేసేస్తున్నారు వర్క్ అనేది. ఇంకా మనకి ఇంకో కొన్ని రోజులు ఉంది కాబట్టి సో డై వర్క్ ఇంకా జ్యువెలరీ స్పాట్ అనేది మొత్తం అయిపోతుంది ఈరోజు మ్యాక్సిమం. సో ఇక్కడ వచ్చేసి మన వినాయకునికి సంబంధించిన పెద్ద ఆభరణాలు. సో అక్కడ నుంచి ఆల్రెడీ అక్కడ చూపించాను చూడండి, అక్కడ అయిపోయింది. సో ఇక్కడ వచ్చేసి మన పెద్ద ఆభరణాలు అనేది తయారు చేస్తున్నాను మన మూర్తి సార్. సో మొత్తము అలా స్కెచ్ చేసి దాని మీద నుంచి తయారు చేస్తారు అనమాట. మట్టి అన్న అందిస్తున్నారు. సో మన సార్ అనేది తయారు చేస్తున్నారు. సో అలా చేసిన తర్వాత దాని మీద నుంచి డిజైన్ వేస్తారనమాట. సో ఆల్రెడీ లాస్ట్ వీడియోలో చూపించాను ఎలా చేస్తున్నారు అంతా. సో క్రేజీ అంటే క్రేజీ గాయస్, చూసుకోవచ్చు చాలా అందంగా ఉన్నది మన వినాయకుడు ఇప్పుడు. సో ఇలా మట్టితో ఉన్న వినాయకుడు ఎవరికైతే నచ్చిందో కింద కామెంట్ చేయండి. అండ్ ఇంకోటి గాయస్, నెక్స్ట్ వీడియోలో మనం మేకింగ్ వీడియో పెడతాను. సో ఆభరణాలు ఎలా తయారు చేస్తారో ఎలా అతికిస్తారో అదంతా నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. అయితే గాయస్ ఇంకొకటి ఏంటంటే, ఇందాక మనము రింగ్స్కి సంబంధించిన చేసాం కదా వర్క్ అనేది. సో మళ్ళీ మూర్తి సార్ అనేది పిలిచి మళ్ళీ చేయించారు మన పుట్ట దగ్గర. సో చాలా అదృష్టం ఉండాలి. థ్యాంక్ యూ సో మచ్ సార్. వీడియో పెడుతున్నాను చూడండి.
గాయ్స్ చూసుకున్నట్టయితే మన సార్ వాళ్ళు నాతో చేయించారు. సో నాకంటే చాలా అంటే చాలా హ్యాపీ సో నేను చేసినందుకు. సో సార్ థ్యాంక్ యూ సో మచ్. సో సార్ థ్యాంక్ యూ. సో అందరికీ థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో థ్యాంక్ యూ. సో రేపు లాస్ట్ అనమాట సార్ వాళ్ళందరిది చెన్నై నుంచి వచ్చిన అన్న వాళ్ళు. సో ఇందాక ఏమైందంటే అన్న స్టన్ చేశారు మన టోపీ అన్న. సో స్పైడర్ మ్యాన్ అంటారు తనని. అన్న వాళ్ళు ఈరోజే లాస్ట్ అనమాట, రేపు బయలుదేరుతారు చెన్నైకి. సో ఈ అన్న గురించి మొత్తము అన్న చాలా కామెడీ చేస్తారు అనమాట. సో స్పైడర్ మ్యాన్ అంటారు అందరూ అతనని. సో అన్న ఇద్దరు ఇల్లు మజాక్లు ఆడుకుంటున్నారు. సో వీడియో నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ కొట్టేసాను గాయస్. మళ్ళీ వన్స్ అగైన్ హ్యాపీ ఇండిపెండెన్స్ డే. చలో మరి ఉంటా. జై శ్రీరామ్, జై శ్రీ గణేష.